వెల్కమ్ టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. కర్నూలులో ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలు, పాల డైరీలపై దాడులు చేస్తున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కర్నూలు, నంద్యాలలో 2 బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు కర్నూలు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ తెలిపారు. పాల నాణ్యాలను పరీక్షించడంతో పాటు వాటి శాంపిల్స్ ను చెన్నై ల్యాబ్ కి పంపి వాటి రిపోర్ట్స్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని రాజగోపాల్ తెలిపారు. రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు. స్టేట్ డైరెక్టర్ గారు అలాగే కమిషనర్ గారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళగిరి వాళ్ళ ఆదేశాలు అనుసరించి మా ఏఎఫ్సి కోర్మనాయకుల ఆధ్వర్యంలో 2 టీంలు, కర్నూలు అండ్ నంద్యాలలో 2 టీంలు ఈ మిల్క్ శాంపుల్ మీద స్పెషల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు ఈ లక్ష్మీ వెంకటేశ్వర మిల్క్ సెంటర్ని శాప్ కాలనీలో, కర్నూలు శాప్ కాలనీ ఎస్బీఐ కాలనీ దగ్గరలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మిల్క్ సెంటర్ను విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే పాల్లో కల్తీ ఏ విధంగా ప్రైమరీగా ఏ విధంగా మనం టెస్ట్ చేస్తామనేది కూడా అప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. ఫస్ట్గా లాక్టోమీటర్తో మిల్క్ తాలూకా ఫ్యాట్ కంటెంట్స్ స్వచ్ఛత సాంద్రత ఎంత ఉందని లాక్టోమీటర్తో చెక్ చేయడం జరిగింది. యాక్చువల్గా మిల్క్ తాలూకా ఫ్యాట్ స్వచ్ఛత అనేది సాంద్రత 32 నుంచి 36 ఉంటే అది ఫ్యాట్ ఉన్నట్టు మిల్క్లో నిర్ధారణ అవుతుంది. ఇక్కడ 26 ఉంది. అందువల్ల కొంచెం వాటింగ్ చేంజ్ అయినట్టుగా గమనించమైనది. అదేవిధంగా మిల్క్లో స్టార్చ్ కలిపారా లేదా అనేది కూడా ఇప్పుడు టెస్ట్ చేయడం జరిగింది. 20 ml మిల్క్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దానికి ఇట్లాగా 2 ml అయోడిన్ కలిపి ఇప్పుడు టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఈ అయోడిన్ కలిపిన తర్వాత ఈ మిల్క్ నీలపు రంగుగా మారితే అందులో స్టార్చ్ ఉన్నట్టు లెక్క. స్టార్చ్ అంటే మైదా పిండి పదార్థము. అంటే వెండరు మిల్క్ తాలూకా ఫ్యాట్ని తీసేసి ఈ స్టార్చ్ కల్తీ చేస్తుంటారు. ఇది సబ్స్టాండర్డ్. ఇట్లాగా కల్తీ చేసిన వాటిని మనం ఈ విధంగా మనం టెస్ట్ చేసి పట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది బ్రౌనిష్ కలర్గా ఉంది. ఇందులో స్టార్చ్ లేనట్టుగా మనం ఈ ప్రైమరీ టెస్ట్గా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మనకి మిల్క్లో ఉన్న మైక్రోబయాలజీ టెస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇది చెన్నై ల్యాబ్కి నిన్నే మాకు రాత్రి ఆర్డర్స్ వచ్చాయి. చెన్నై ఫుడ్ ల్యాబొరేటరీకి మనం పంపించి అక్కడ మేము ఇది టెస్ట్ చేసి రిపోర్ట్ ఒక 16 రోజుల్లో వస్తాయి. రిపోర్ట్ వచ్చినంతరము
సదరు వెండర్పై తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేయడం